సర్లే కస్టడీలోకి తీసుకొని ఇదే మల్లికార్జునుని ఈ బట్టి ఎక్కడి నుండి ఉంది అక్కడ మళ్ళీ 4 సంచులు బెల్లం దొరికిందండి బట్టి దగ్గర. ఆ 4 సంచులు ఎక్కడివి ఏమేమి విచారించగా ఈ మల్లికార్జున చెప్పిన విషయం ఏమంటే కలసట్లకు చెందినటువంటి టి మహేంద్ర అనే వ్యక్తి దగ్గర నేను కొన్నాను 55 సంచులు. 55 సంచుల ప్రకారము ఆయనకు కొంత లెక్క ఇచ్చాను, కొంత లెక్క ఉందని ఆ స్లిప్పులో రాసి ఇచ్చాడు. ఆ స్లిప్ మా వాళ్ళ దగ్గర ఉంది. అది మిగతా అమౌంట్ ఆయనకి ఇవ్వాలా, ఇక్కడనే నేను డంప్ చేసుకున్నాను. నాకు కొద్దిగా దూరంలో మా తోటలో సదరు మిగిలిన సంచులు పెట్టినానని చెప్పినాము. అక్కడ 4 సంచులు రికవర్ చేశాము. మిగతా 46 సంచులు 41 సంచులు ఇక్కడ రికవర్ చేశాము. ఎక్కడ తోటలో. తదనంతరము అతని దగ్గరికి కూడా వెళ్ళాము, మహేంద్ర అనే దాని దగ్గరికి. ఆయన అందుబాటులో లేడు మాకు. సరే మొత్తానికి ఈ మల్లికార్జున పైన ఆ బెల్లము సప్లై చేసిన ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగిందండి. మల్లికార్జున్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మల్లికార్జున ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టి మహేంద్ర జాగరి సప్లై చేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఆయనని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రిస్టేజ్ ఇష్యూ తీసుకున్న నవోదయం 2 కార్యక్రమంలో నంద్యాల జిల్లాని